ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. బికాజ్ ఒక్కొక్క జర్నలిస్ట్ని చూడాలంటేనే నాయకులు భయపడిపోయే కాలం ఇది. మైకులు తీసేసి పోయేటోళ్ళు సగంలో ఆన్సర్ చెప్పుకుంటూ పోయేటోళ్ళు కొంతమంది. బట్ ఆ ధైర్యం చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. ప్రస్తుతానికి మీరు బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. ఏ కంపెనీలో మీరు డైరెక్టర్లుగా ఉన్నారు అనేది ఒకటి. రెండవది, ప్రతి లీడర్కి ఒక విజన్ ఉండాలి. ఈరోజు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ని విజన్ 2050 2050 మీ విజన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఎలా చూడాలనుకుంటున్నారు? మీ విజన్ ఏంటి? అసలు ఫ్యూచర్ ఎలా ఉండాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాజకీయాల్లో ఓటమి గెలుపు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, చరిత్ర రెగ్యులర్గా నడిచే ప్రాసెస్. కానీ విజన్ ఏముంది మీకు? థ్యాంక్ యూ. నేను వివిధ రంగాల్లో వ్యాపార రంగంలో ఉన్నమాట వాస్తవమే. 2019లో రాజకీయంగా ముందుకు వచ్చిన తర్వాత నా వ్యాపార రంగం కంటే కూడా ఎక్కువ సమయం రాజకీయంగా కేటాయించడం జరిగింది. గత 5 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అధికారంలో ఉన్న పార్టీలు అవలంబిస్తున్న విధానాలపైన కావచ్చు, రాష్ట్రంలో రైతాంగానికి, యువతకు, అన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయం మీద కావచ్చు పూర్తిగా స్టడీ చేసిన తర్వాత బీసీ యువజన పార్టీ లాంచ్ చేయాలనే ఆలోచనతో గత 8 నెలలకు ముందు పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక మార్పు కావాలి, ఒక రాజకీయ మార్పు కావాలి, రైతులకు మంచి జరగాలి. ఏదైతే ఇక్కడ ప్రభుత్వాలు వ్యవసాయం పేరు చెప్పి, నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరము బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు ప్రాజెక్టుల కోసం కావచ్చు, మిగిలిన స్కీముల పేరు చెప్పి కావచ్చు. కానీ వీళ్ళు చేస్తున్న కార్యక్రమాల వల్ల కావచ్చు ఏ ఒక్క రైతుకి మేలు జరుగుతోందనేది ఈరోజు మనం గమనించాలి. ఈరోజు ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము తన బినామీ కంపెనీలకి కేటాయించే కార్యక్రమం జరుగుతోంది. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేని స్థితిలో ఈరోజు ఇంతకు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, గత 10 సంవత్సరాల అధికార కాలంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదంటే ఒక పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన హంద్రీనీవా ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. కానీ ప్రతి సంవత్సరము ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా అవకాశం ఉన్నా కేవలం వీళ్ళ బినామీ కంపెనీలకు, వీళ్ళ బినామీలకు వేల ఎకరాలు దోపిడీ చేసి పెడుతున్నారు తప్ప పారిశ్రామిక అభివృద్ధి గత 10 సంవత్సరాల నుండి ఎలా జరిగిందో మనందరం కూడా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు, కొత్త కంపెనీలు రాష్ట్రానికి రాకపోగా ఉన్న కంపెనీలు కూడా వీళ్ళు చేస్తున్న వేధింపుల వల్ల కావచ్చు, వీళ్ళు పెడుతున్న ఇబ్బందుల వల్ల కావచ్చు, పక్క రాష్ట్రాలకి ఎన్నో కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా తరలిన సందర్భాలు కూడా మనం చూసాము. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే బీసీ వర్గాలు ఉన్నాయో, మిగిలిన బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వీళ్ళు పదవులను ముందుకు పెట్టి పెత్తనం చెలాయిస్తూ కుటుంబ పరిపాలన ఏదైతే సాగిస్తున్నారో దీనికి అంతం పలకాలి. ఒక ప్రజా రాజకీయం కావాలి, ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలనే ఉద్దేశంతో బీసీ యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బీసీ యువజన పార్టీని ఆదరిస్తారని, రాష్ట్రానికి అన్ని రకాలుగా మార్పు తీసుకురావడానికి అవకాశం కల్పిస్తారని చెప్పి 100% నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.